అయితే అయోధ్యలో రామ మందిరానికి దేశ విదేశాల నుంచి వచ్చినవి మామూలు విరాళాలు కాదు, భారీ భూరి విరాళాలు. వెలగట్టలేని కానుకలు ఎన్నో రామయ్య ఖజానాను నింపాయి. ఎవరు ఎంత ఇచ్చారో ఎవరు అడగలేదు, ఎంత ఖర్చు పెడుతున్నారో లెక్క చూడలేదు. ఎందుకంటే అది రాముడి కోసం ఇచ్చిన విరాళమని అంతా ఊరుకున్నారు, చూస్తూ భరించారు. నిజానికి ప్రజలు ఇచ్చింది డబ్బు కాదు, తమ విశ్వాసాన్ని అయోధ్య రాముడికి అప్పగించారు. బాలరాముడి మీద ఉన్న భరోసాతో కొండంత భక్తిని నిల్వెత్తు చాటుకున్నారు. కానీ అలాంటి చోట జరిగిన దొంగతనమే దేశాన్ని దిగ్భ్రాంతికి గురి చేసింది. ఇది చిన్న దొంగతనమా, లేక వ్యవస్థలో లోపాన్ని తట్టలేపుతున్నది మన పాలకుల చిన్నతనమా? చంద్రాయ జనక రాజజా మనోహరాయ మామకాభీష్టదాయ మహిత మంగళం చారు కుంకుమోపేత చందనాను చర్చితాయ హార కటక శోభితాయ భూరి మంగళం. రాముడి పేరుతో రాజకీయాలు సరే, రక్షణేది? దేశాన్ని ఏకం చేశారు, మంచిదే. భద్రతపై బాధ్యతేది? రాముడి ఆలయాన్ని జాతీయ గర్వంగా చెప్పుకొచ్చారే, కోట్లాది భక్తుల విశ్వాసాన్ని ఓట్లుగా మార్చుకున్నారే, మరి అదే రాముడి హుండీకి రక్షణ లేకుండా చేయటం భావ్యమేనా? విరాళాల దొంగతనం కుదుపుతుంటే చోద్యం చూడటం కరెక్టేనా? అయోధ్య రాజకీయ చిహ్నమైతే దాని భద్రతకు బాధ్యత ఎవరిది? జనం మెదళ్లను తొలిచేస్తున్న ప్రశ్నలకు సమాధానమిచ్చేది ఎవరు? ఇంతకీ అయోధ్య కేవలం ఆలయమా, లేక బీజేపీకి రాజకీయ కేంద్రమా? ప్రజలిచ్చింది డబ్బు కాదు, తమ విశ్వాసాన్ని. ఇది చిన్న దొంగతనమా, లేక వ్యవస్థలో భారీ లోపమా? భారీ విరాళాలు, భూరి కానుకల దొంగతనంపై దర్యాప్తులో ఇప్పటివరకు తేలిందేమిటి? కొందరిని అరెస్ట్ చేసినట్టున్నారు, సిట్ ఏర్పాటు చేసి హడావిడి పెంచినట్టున్నారు, నగదు స్వాధీనం చేసుకున్నట్టున్నారు, 5 ఏళ్ల ఖాతాలపై రీ ఆడిట్ చేస్తామని ఒప్పుకున్నట్టున్నారు. డబ్బు నిర్వహణపై వ్యవస్థీకృత నెట్వర్క్ ఉందనే అనుమానాలపై దర్యాప్తు జరుగుతున్నట్టుంది. ఇది చాలా సరిపోతుందా? ये पूरा देश में भारी बेइज्जती के बात है कि राम जन्मभूमि पर चोरी, जो एक एक पैसा ले आकर के गृहस्थ अपने पसीना का पैसा ले आकर के यहाँ पर पहुँचाते हैं, देते हैं, दान करते हैं, किस तरह से पैसा कमा करके ले आकर के साधु महात्मा ब्राह्मण को दान करते हैं। अब का नाम है मंदिर पे चढ़ाते हैं, गौ के देते हैं। अब उस पैसा के जो दुरुपयोग करेगा तो उसको क्या दशा होगा वो भगवान ही जानेंगे। इन लोगों को सजा सरकार देना चाहिए, उसमें हम प्रसन्न हैं। ट्रस्ट एक खामियापूर्ण ट्रस्ट बना है, ये दुर्भावनाग्रस्त ट्रस्ट बना है। खामिया ये है कि जो भगवान के नाम से जमीन होना चाहिए, जगह होना चाहिए, भगवान के पैसा है तो भगवान के नाम से होना चाहिए, तो ये ट्रस्ट अपने नाम से कराया है। अपने ऐसा कानून बनाया है कि हम ट्रस्ट जमीन खरीदेगा, जमीन ट्रस्ट के नाम से जमीन खरीदा जाएगा, भगवान के पैसा को ट्रस्ट के नाम से सब चीज खरीदा जाएगा। तो ये तो भगवान के साथ गद्दारी है, इसको भगवान से ज्ञान लेंगे। चोरी से कोई आगे बढ़ा नहीं है, बढ़ा तो उसका परिणाम बहुत गलत गया है। इसलिए चोरी वोरी के काम बंद किया जाए और बढ़िया से कार्य वहाँ पर व्यवस्था हो, यही हमारा मांग है। నిజానికి ఇదొక వ్యక్తి పనైతే 5 ఏళ్ల ఆడిట్ ఎందుకు? వ్యవస్థలో లోపం లేకపోతే ఇంత పెద్ద దర్యాప్తు ఎందుకు? అసలు ఇందులో ఉన్న పారదర్శకత ఎంత? విరాళాల పూర్తి వివరాలు ఎంతవరకు ప్రజలకు అందుబాటులో ఉన్నాయి? హుండీ లెక్కింపు ప్రక్రియ ఎలా ఉంది? పర్యవేక్షణ వ్యవస్థ ఎంత బలంగా ఉంది? ఇన్నాళ్లు ఈ ప్రశ్నలను ప్రజలు సంధించలేదు, కానీ ఇప్పుడు సమాధానం అడుగుతున్నారు. దీనిపై వివరంగా వివరించే సమర్థత ఎవరి దగ్గరుంది అసలు? देखिए, राम मंदिर ट्रस्ट में भारतीय जनता पार्टी और आरएसएस के लोग ही तो भरे हुए हैं, कोई और व्यक्ति तो है नहीं। तो क्या आरएसएस का सिर्फ चिंता जता देना काफी है? क्या विनय कटियार और मोदी जी की आपस में कानाफूसी होना काफी है? क्या जिम्मेदारी तय करने के लिए मोदी जी को सार्वजनिक रूप से आकर एक देश के नाम संदेश देते हुए मन की बात ना बताकर धन की बात और चंदा चोरी, चढ़ावा चोरी पर प्रतिक्रिया नहीं देनी चाहिए?
जब सारा श्रेय मोदी जी का, जब तमाम अंधभक्तों ने ये बात कही कि जो रामलला को लाए हैं उन्हीं को हम सरकार में लाएंगे और जनता से भी अपील की, जब मोदी जी ने ही ट्रस्ट के निर्माण की खबर संसद में खड़े होकर बताने से लेकर प्राण प्रतिष्ठा हो, ध्वजारोहण हो, उद्घाटन हो, शिलान्यास हो, सब कुछ किया, तो आज जब जवाबदेही की बात है तो विनय कटियार बताएंगे। आरएसएस केवल निंदा, कड़ी निंदा करके बचकर निकल जाएगी, पल्ला झाड़ लिया जाएगा, कड़वा कड़वा थू और मीठा मीठा गप हो जाएगा। तो मोदी जी को जिम्मेदारी तय करनी पड़ेगी, जवाब देने पड़ेंगे और इसी के साथ साथ सबसे पहले राम मंदिर ट्रस्ट को भंग करना पड़ेगा। वो आज होगा, कल होगा, परसों होगा, इससे काम नहीं चलेगा और सुप्रीम कोर्ट की निगरानी में जांच होनी चाहिए, एसआईटी की रिपोर्ट भी सार्वजनिक होनी चाहिए, पता तो चले। भाजपा और आरएसएस मुंह में राम बगल में छुरी वाले हैं और कबीर के दोहे को, राम नाम की लूट मची है, लूट सके तो लूट, इस देश में चरितार्थ करने वाले। రాజకీయ లాభం ఉంటే రాజకీయ బాధ్యత కూడా ఉండాలి. ఇది ప్రాథమిక సూత్రం. రామమందిరం ప్రారంభోత్సవం రాజకీయ వేదికైతే దాని నిర్వహణపై వచ్చే ప్రశ్నలకు కూడా రాజకీయ సమాధానం ఉండాలి కదా. అసలు జరిగిన నష్టం డబ్బుకా లేకుంటే భక్తుల విశ్వాసానికా? 70 లక్షలా 80 లక్షలా? ఎంత డబ్బు పోయిందన్నది కాదు అసలు ప్రశ్న. కోట్లాది భక్తుల విశ్వాసం నిలబడిందా లేదా అన్నది కదా ప్రశ్న. అయోధ్యను రాజకీయంగా ఉపయోగించుకున్న బీజేపీయే ఇప్పుడు దీనికి నిఖార్సైన జవాబుదారి. ఎందుకంటే రాముడు ఎవరి పార్టీకి చెందినవాడు కాదు, కోట్లాది హిందువుల ఆరాధ్య దైవం. అందుకే ఈ ప్రశ్నలు. అయోధ్య వ్యవహారం రాజకీయాల కోసం కాదు, ప్రజల విశ్వాసం కోసం అన్నట్టు సాగాలి. విశ్వాసాన్ని ఓట్లుగా అడిగిన వారు ఇప్పుడు అదే విశ్వాసాన్ని ఎలా కాపాడుతారో చెప్పాల్సిన అవసరాన్ని గుర్తించాలి. అయోధ్యలో రామాలయం కోట్లాది భారతీయుల విశ్వాసం. ఇంకా చెప్పాలంటే అదొక ఉద్యమం, 3 దశాబ్దాల రాజకీయ ప్రయాణం. ఒక నాయకుడు తన రాజకీయ జీవితంలో అతిపెద్ద విజయంగా చెప్పుకున్న ఘనత వహించిన శ్రీరాముని కొలువుకూటం. అలాంటి చోట తమ భక్తిని మొక్కులుగా మార్చి హుండీలో వేసిన డబ్బే మటుమాయమైంది. దీనిపై పోలీసులు దర్యాప్తు చేస్తుండొచ్చు, అరెస్టులు చేస్తుండొచ్చు, అయితే నగదు స్వాధీనం చేసుకుండొచ్చు. కానీ ప్రశ్న ఒకటే, రాముడి పేరుతో దేశాన్ని కదిలించిన కమలం రాజకీయాలు రాముడి హుండీపై జరుగుతున్న ప్రచారానికి ఎందుకు సమాధానం చెప్పడం లేదు? ఇదే దేశాన్ని వెంటాడుతున్న ప్రశ్నల పరంపర. అయోధ్య కేవలం నగరం కాదు, ఇది భారత రాజకీయ చరిత్రను మార్చిన పేరు. 1990లో కరసేవకులతో మొదలైన ఉద్యమం దేశగతిని మార్చేసిన 1992 డిసెంబర్ 6న జరిగిన ఘటన, దశాబ్దాల పాటు కొనసాగిన సుదీర్ఘ న్యాయ పోరాటం, 2019 హిందువులు కాల్రెగరేసేలా సుప్రీం తీర్పు, 2024లో బాలరాముడి విగ్రహానికి ప్రాణప్రతిష్ఠ. ఈ మొత్తం ప్రయాణంలో బీజేపీ తన రాజకీయ అస్తిత్వాన్ని నిర్మించుకుంది. ప్రతి ఎన్నికల్లో, ప్రతి సభలో, ప్రతి ప్రచారంలో రామమందిరం అనే మాట వినిపించింది. ప్రజలు కూడా నమ్మారు. ఎందుకంటే అది రాజకీయ వాగ్దానం మాత్రమే కాదు, హిందువుల శతాబ్దాల కలగా భావించారు. అందుకే దేశం నలుమూలల నుంచే కాదు, ప్రపంచం నలుమూలల నుంచి భారీగా విరాళాలు వచ్చిపడ్డాయి. ఇచ్చిన దాంట్లో ఎంత ఖర్చైనా, ఎంత మిగిలిందని ప్రజలు ఏనాడు నిలదీయలేదు. ఇచ్చింది డబ్బు కాదు కదా, విశ్వాసమని అనుకున్నారు కాబట్టే ఎవ్వరూ ప్రశ్నించలేదు. అప్పగించింది నమ్మకం కదా అని భావించారు కాబట్టే పెద్దగా పట్టించుకోలేదు. కానీ ఇప్పుడే విశ్వాసం ఇప్పుడు నిలదీస్తోంది. అసలు సంగతేంటో తేల్చేయమని కడిగి పారేస్తోంది. जो बातें सामने आ रही हैं, भगवान राम का हार चोरी हो गया, भगवान राम की पादुका चोरी हो गई, भगवान राम के आभूषण चोरी हो गए, लोगों ने पूरी श्रद्धा से हीरे जवाहरात चढ़ाए थे वो चोरी हो गए, किसी ने 200 किलो चांदी की ईंटें दी थी वो चोरी हो गई, किसी ने चांदी के दिए थे वो चोरी हो गए, 200 करोड़ रुपए का कैश चोरी हो गया, पता नहीं क्या क्या निकल के आ रहा है। और ये चोरी अभी शुरू नहीं हुई, ये 2021 से शुरू हुई जब वहां पे बहुत जबरदस्त जमीनों का घोटाला हुआ। मंदिर निर्माण के लिए पूरे देश से करोड़ों करोड़ों अरबों रुपए इकट्ठे किए इन लोगों ने, और जिस तरह से इन्होंने पैसे को साइफन ऑफ किया, जैसे 2021 का एक मामला है, एक पाठक परिवार है, उनके पास जमीन थी, उन्होंने जमीन
इनकी पार्टी के किसी नेता को 2 करोड़ रुपए में बेची। अयोध्या में उनकी जमीन थी पाठक परिवार की, और 10 मिनट के अंदर उस नेता ने वो जमीन टेम्पल ट्रस्ट को 18 करोड़ रुपए में बेच दी इन 10 मिनट्स। 2 करोड़ की जमीन 10 मिनट के अंदर 18 करोड़ की हो गई। तो जाहिर तौर पे 16 करोड़ रुपए जो आप लोगों ने चंदा दिया था मंदिर के निर्माण के लिए, वो 16 करोड़ रुपए साइफन ऑफ कर लिए गए। इसी तरह से एक 3 करोड़ की जमीन टेम्पल ट्रस्ट ने 24 करोड़ में खरीदी। इसी तरह से 9 करोड़ की एक जमीन 55 करोड़ में खरीदी। तो इस तरह से 14 करोड़ की जमीनें 95 करोड़ में खरीदी। इसके कागज जनता के बीच में चारों तरफ है। फिर जब मंदिर बनने लगा, बता रहे हैं 40% इंजीनियर्स ने गवाही दी है, इंजीनियर्स ने रिकॉर्ड पे स्टेटमेंट दिया है कि 40% कमीशन हर टेंडर के अंदर ली गई। ऐसे तो सरकारों के अंदर होता है, जिस तरह से इन्होंने भगवान को धोखा दिया है। और अब निकल के आ रहा है कि किस तरह से चढ़ावे की चोरी हो रही थी। सीसीटीवी कैमरे की जब फुटेज सामने आई है जितनी, उससे पता चला 40 दिन में 70 बार चोरी होने के फुटेज के अंदर एविडेंस सामने आए हैं। 40 दिन में 70 टाइम्स लोग उसके अंदर सीसीटीवी के अंदर चोरी करते हुए दिखाई दे रहे हैं। और 8 महीने की सीसीटीवी की फुटेज डिलीट कर दी इन लोगों ने। तो चोरी हुई है, तो मैंने जो आपको बताया, दिस इज जस्ट टिप ऑफ द आइसबर्ग। पता नहीं कितनी चोरी हुई है। ఇప్పుడు బయటకొచ్చిన వివరాలు ఏమంటున్నాయి? ఇక్కడ ఒక విషయం స్పష్టంగా చెప్పాలి. ప్రస్తుతం దర్యాప్తులో ఉన్న అంశాలు మాత్రమే పైకి కనిపిస్తున్నాయి. న్యాయస్థానం ఇంకా ఎవ్వరిని దోషులుగా ప్రకటించలేదు. కానీ ప్రశ్నలు మాత్రం తప్పవు. ఇది వ్యక్తుల తప్ప, వ్యవస్థ వైఫల్యమా అని నిలదీయడంలో తప్పేముంది? ఒక్క వ్యక్తి, కొన్ని రోజులు, కొన్ని వేల రూపాయలు. అలా అయితే ఇంత పెద్ద దర్యాప్తు అవసరం లేదు. రీఆడిట్ అంతకన్నా అనవసరం. బ్యాంక్ రికార్డులను పరిశీలించాల్సిన పని లేదు. కానీ అయోధ్యలో జరిగింది భారీ దోపిడీ. భూరి కానుకలను, భారీ విరాళాలను దిగమింగిన దారుణం కాబట్టే ఇన్ని ప్రశ్నలు వస్తున్నాయి, ఇన్ని అనుమానాలు వెంటాడుతున్నాయి. అసలు ఇంతటి ప్రతిష్టాత్మక ఆలయంలో పర్యవేక్షణ వ్యవస్థ ఎందుకు బలంగా లేదు? రామమందిరం ప్రారంభోత్సవం, ప్రత్యక్ష ప్రసారాలు, దేశవ్యాప్తంగా సంబరాలు, రాజకీయ ప్రచారం. ఈ క్రెడిట్ ఎవరు తీసుకున్నారు? 100కి 100 పాళ్లు కమలం పార్టీయే తీసుకుంది. బడికి వెళ్లే పిల్లాన్ని అడిగినా ఇదే సమాధానం చెబుతాడు. మరి ఇలాంటి సందర్భాల్లో బాధ్యత తీసుకోవాల్సింది ఎవరు? ఇది ఏ పార్టీపైనో జరుగుతున్న రాజకీయ దాడి కాదు. ప్రజాస్వామ్యంలో వినిపించే చాలా సహజమైన ప్రశ్న. ప్రజల విశ్వాసంతో నిర్మించిన ప్రాజెక్టుపై ప్రశ్నించే హక్కు ఉంటుంది కదా అన్న ధైర్యమే ఇప్పుడు ప్రజలను ఇలా నిలదీసేలా చేస్తోంది. $70 లక్షల, 80 లక్షల, కోటి రూపాయల? అసలు నష్టం అది కాదు. ఒక భక్తుడు హుండీలో 10 రూపాయలు వేసినా, 10 లక్షలు వేసినా అతను తన డబ్బును ఆ అయోధ్య రాముడికే ఇచ్చాడు. ఆ విశ్వాసాన్ని కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వ వ్యవస్థలపై ఉండదా? అందుకే ఈ ఘటనలో పోయింది డబ్బు కాదు అనేది. తీవ్రంగా గాయపడింది ప్రజల విశ్వాసం, భక్తుల మనోబలం. రాజకీయాలకు అతీతంగా కోట్లాది మంది ఆరాధ్య దైవంగా విరాజిల్లుతున్న భారతీయుల ఆరాధ్య దైవం. అందుకే ఈ ప్రశ్నలు. It's a biggest scandal and I think the Ram is really, there are crores of devotees, and this, the abuse of the religion, to collect money, and ultimately will result in this. It's a blind following, should not be done. Theft is true, dacoity is true, everything is true. Where is the defaming? I think the defending such dacoity by any section of people is quite undesirable, and I don't think this has to be taken. It's a highly, grossly abuse of the money of the Ram Mandir, and it has to be properly. దర్యాప్తు పూర్తవ్వాలి, నిజం బయటకు రావాలి. తప్పు చేసిన వారు ఎవరైనా చట్టం ముందు నిలబడాల్సిందే. అదే రామరాజ్యం అంటే, ప్రజలు ఆశించే న్యాయం అంటే. భక్తి గుడ్డిది కావచ్చు, కానీ ప్రజాస్వామ్యంలో జవాబుదారీతనం గుడ్డిది కాదు. ఆలయం పవిత్రం కావచ్చు,
కానీ ఆర్థిక నిర్వహణ ఎప్పుడూ పారదర్శకంగా ఉండాలి. ప్రశ్నించడం భక్తికి వ్యతిరేకం కాదు. విశ్వాసాన్ని కాపాడే మొదటి అడుగని పాలకులు గుర్తించాలి. అప్పుడే న్యాయం సాధ్యం. అయోధ్యలో రామాలయంలో జరిగిన దొంగతనం ఇట్లాంటి దొంగతనం కాదు. భక్తుల విరాళాల చోరీ కేసును రోజు రోజుకి కొత్త మలుపులు తిప్పిన దొంగతనం అది. 24 లక్షల లావాదేవీలు, 125 అక్రమ ఉద్యోగ నియామకాలు, నకిలీ హుండీ, ఎస్బీఐ ఉద్యోగుల ప్రమేయం లాంటి సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయంటే దాని లోతెంతో అర్థం చేసుకోవచ్చు. దీనిపై ఏర్పాటు చేసిన స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం దర్యాప్తును కూడా వేగవంతం చేసి పరుగులు పెట్టిస్తున్నా నిజనిజాలు బయటకు రావడానికి చాలా సమయమే పడుతుండొచ్చు. సో ఏమైనా ఈ నెల 15లోగా పూర్తి నివేదిక సమర్పించేందుకు రెడీ అవుతుండొచ్చు. కానీ అందులో దాగి ఉన్న రహస్యాలను ఛేదించడం ఎలా? రోజుకో మలుపు తిరుగుతున్న విరాళాల చోరీ కేసు, 24 లక్షల రూపాయల అనుమానాస్పద లావాదేవీలు, 125 అక్రమ ఉద్యోగ నియామకాలు, నకిలీ హుండీ, ఎస్బీఐ ఉద్యోగుల ప్రమేయంపై సంచలన విషయాలు కీలక వెలుగులోకి రావడంతో వేగవంతమైన సిట్ దర్యాప్తు. జూలై 15లోగా పూర్తి నివేదిక సమర్పించనున్న సిట్. ప్రసిద్ధ అయోధ్య రామాలయంలో భక్తులు సమర్పించిన విరాళాల చోరీ కేసు దేశవ్యాప్తంగా తీవ్ర సంచలనం సృష్టిస్తోంది. ఈ మహా కుంభకోణంపై ప్రత్యేక దర్యాప్తు బృందం, పోలీసులు జరుపుతున్న విచారణలో రోజుకో షాకింగ్ నిజం వెలుగులోకి వస్తోంది. విరాళాల దొంగతనంతో పాటు అక్రమ ఉద్యోగ నియామకాలు, నకిలీ హుండీల నిర్వహణ వంటి అనేక అక్రమాలు బయటపడటంతో అధికారులు విస్తుపోతున్నారు. సిట్ అధికారుల బృందం అయోధ్యలోనే మకాం వేసి మరిన్ని ఆధారాలను సేకరిస్తోంది. सीट चोरी, चंदा चोरी आप देख रहे हैं। राम मंदिर को लेकर राम के नाम पर तो वोट लिया, पर राम का नाम बदनाम हो रहा है। अभी केदारनाथ और बद्रीनाथ में भी खुलासे हुए हैं कि वहां भी चंदा चोरी हुआ है। ये चंदा चोरी बीजेपी शासित राज्यों में क्यों हो रहा है? क्योंकि बीजेपी और आरएसएस के लोग इस ट्रस्ट में बैठे हुए हैं। क्या प्रधानमंत्री और गृहमंत्री नहीं जानते थे इन लोगों को? इन्हीं के तो लोग हैं जो बिठाए गए हैं ट्रस्ट में। और चंदा चोरी तो बिल्कुल साफ हुआ है। हजारों करोड़ का चंदा चोरी हुआ है उत्तर प्रदेश में, और अंदर से ही ये सब जानकारी आ रही है। खेती का घोटाला हुआ है मध्य प्रदेश के मुख्यमंत्री को लेकर। अरुणाचल प्रदेश के मुख्यमंत्री के खिलाफ सुप्रीम कोर्ट ने 6 अप्रैल 2026 को आदेश दिया था कि अरुणाचल प्रदेश के सीएम के खिलाफ सीबीआई इंक्वायरी होनी चाहिए। 1200 करोड़ के ठेके उनके परिवार के सदस्यों को दिया गया है। ये मैं नहीं कह रहा हूं, सुप्रीम कोर्ट के आदेश हैं 6 अप्रैल 2026 को। 4 महीने हो गए हैं। अरुणाचल के मुख्यमंत्री आज भी पद पर बैठे हुए हैं, आज भी पीडब्ल्यूडी मिनिस्टर हैं। सारे फाइल जिसके आधार पर जांच होनी चाहिए वो उन्हीं के पास है, उन्हीं के कंट्रोल में है। ये कैसी जांच हो सकती है? निष्पक्ष जांच कैसे हो सकती है? तो अरुणाचल घोटाला, मध्य प्रदेश के मुख्यमंत्री का घोटाला, जमीन घोटाला, राम ट्रस्ट चंदा चोरी, केदारनाथ बद्रीनाथ चंदा चोरी। అయోధ్య విరాళాల చోరీ కేసులో ప్రాథమిక విచారణలో భారీ స్థాయిలో ఆర్థిక అవకతవకలు జరిగినట్లు సిట్ అధికారులకు స్పష్టమైన ఆధారాలు లభించాయి. దీంతో అయోధ్య శ్రీ రామజన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్టుకు సంబంధించిన గత 5 ఏళ్ల ఆడిట్ రికార్డులను పూర్తిగా పరిశీలించాలని సిట్ నిర్ణయించింది. ఆలయ నిర్మాణ పనుల్లో జరిగిన లావాదేవీలపై కూడా నిఘా పెట్టింది. ఈ కుంభకోణం వెనుక ట్రస్టుకు చెందిన కొందరు సీనియర్ అధికారుల ప్రమేయం ఉన్నట్లు సిట్ బలంగా అనుమానిస్తోంది. ఇప్పటికే సేకరించిన ప్రాథమిక ఆధారాలతో ఎఫ్ఐఆర్ నమోదు చేసిన అధికారులు జూలై 15లోగా ప్రభుత్వానికి పూర్తి దర్యాప్తు నివేదికను సమర్పించనున్నారు. अच्छा है, एसआईटी देखिए अपना जो जांच करने वाला है उसमें समय लगेगा, कहे कि ये छोटा मसला नहीं है। ये राम जन्मभूमि सब आस्था के व्यवस्था है। इसमें जो भी ऐसा कार्य किया है उसको सही सही वहां पर पहुंचाना यह एसआईटी के काम है। एसआईटी निष्पक्ष जांच करेगी, ये हमारा विश्वास है। एसआईटी की जांच तो अति उत्तम है, और वही में सब जितने लोग हैं जो भी कोई गलत काम किया है वो सब एसआईटी जांच कर लेगा। ये पुलिस है, सब जानकारी इन लोगों को पहले से भी रहता है, और जो काम आता है तो सबको पुराना से पुराना बात बता करके ले लेते हैं।
जो बांटते ही हैं तो पुलिस एक के कोई बात छिपेगा, पुलिस सब उगलवा लेगी। अगर पुलिस अपना नियत पर आ गए, अपना व्यक्ति पर कि नहीं हमको इनको सही बात बतवाना है, तो 50 किस्म के सिस्टम है बताने के। इनके बारे में हम कुछ इन लोगों का कहना का है, ये लोग कहने योग्य अब रहिए नहीं गए, इसलिए SIT सब बता देगा। यहाँ पर सबसे बड़ा न्यायाधीश जो रामलला बैठे हैं, जो भगवान के मूर्ति बैठा है, ये सब का फैसला कर देगी, ये हमारा विश्वास है। ఈ కేసులో అరెస్ట్ అయిన ప్రధాన నిందితుడు లవ్ కుష్ భార్య సుప్రీం బ్యాంక్ ఖాతాను పరిశీలించిన పోలీసులకు దిమ్మ తిరిగే నిజం తెలిసింది. ఒక సాధారణ గృహిణి అయిన ఆమె ఖాతా ద్వారా ఏడాదికి సుమారు 24 లక్షల వరకు ఆర్థిక లావాదేవీలు జరిగినట్లు గుర్తించారు. ఈ డబ్బుకు మూలాధారం ఏంటనే కోణంలో పోలీసులు లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. నిందితుల స్వగ్రామాలైన మిల్కీపూర్, ఖండా, రుదౌలీలలోని వారి ఇళ్లపై పోలీసులు మెరుపుదాడులు నిర్వహించారు. ఈ తనిఖీల్లో కీలక పత్రాలు ఉన్న ఒక పెట్టెను స్వాధీనం చేసుకున్నారు. కేసు దర్యాప్తులో భాగంగా ఆలయ మేనేజర్ గోపాలరావు సహా 10 మందిని పోలీసులు సుదీర్ఘంగా విచారించగా నిందితుడు లవ్ కుష్ తండ్రి బచూలాల్ మిశ్రాను అదుపులోకి తీసుకున్నారు. విరాళాల చోరీ దర్యాప్తులో భాగంగా కీలక నిందితుడు అవినాష్ శుక్లాను విచారించగా ఆలయంలో జరిగిన మరో పెద్ద దందా బయటపడింది. మందిరంలో వివిధ పోస్టుల భర్తీ కోసం అభ్యర్థుల నుంచి భారీగా డబ్బులు వసూలు చేసి దాదాపు 125 మందిని అక్రమంగా నియమించినట్లు నిందితుడు అంగీకరించాడు. అయితే వీరికి సంబంధించిన అపాయింట్మెంట్ లెటర్లు కానీ, సర్వీస్ అగ్రిమెంట్లు కానీ ఆలయ రికార్డుల్లో ఎక్కడా లభించకపోవడం గమనార్హం. ఈ నియామకాల వెనుక అనుకల్ప్ మిశ్రా, లవ్ కుష్ మిశ్రాలు కీలక పాత్ర పోషించినట్టు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ ఉద్యోగుల బ్యాంక్ ఖాతాలపై కూడా అధికారులు దృష్టి పెట్టారు. గతేడాది జనవరి, ఫిబ్రవరి నెలల్లో ప్రయాగ్రాజ్లో జరిగిన కుంభమేళా సమయాన్నే నిందితులు విరాళాలు దోచుకునేందుకు అనుకూలంగా మార్చుకున్నట్లు దర్యాప్తులో తేలింది. నిందితుడు అవినాష్ శుక్లా గత 10 ఏళ్లుగా నివసిస్తున్న ఒక యోగా కేంద్రంపై పోలీసులు దాడి చేయగా అక్కడ రామరాజ్య కోష్ పేరుతో ఉన్న ఒక నకిలీ విరాళాల హుండీ లభ్యమైంది. భక్తులను మోసం చేయడానికి ఆ హుండీపై పేటీఎం QR కోడ్ను కూడా ఏర్పాటు చేయడం అధికారులను షాక్ కు గురిచేసింది. ఈ భారీ కుంభకోణంలో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఉద్యోగుల హస్తం కూడా ఉన్నట్లు ఆధారాలు లభించడంతో ఈ కేసులోకి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ను రంగంలోకి దించాలని పోలీసులు భావిస్తున్నారు. ఈ మేరకు సమగ్ర దర్యాప్తు కోరుతూ ఈడీకి పోలీసులు లేఖ రాశారు. అయోధ్యలోని శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ విరాళాలలో జరిగిన భారీ చోరీ ఆరోపణలపై కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, ఎంపీ, పార్లమెంట్ పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ కేసీ వేణుగోపాల్ ప్రధాని మోదీకి బహిరంగ లేఖ రాశారు. రామమందిరం విరాళాల చోరీ వ్యవహారంపై ప్రధాని మోదీ జోక్యం చేసుకోవాలన్నారు. విరాళాల చోరీ కేసును సుప్రీంకోర్టు పర్యవేక్షణలో ఉన్నత స్థాయి స్వతంత్ర దర్యాప్తు సంస్థతో విచారించాలని డిమాండ్ చేశారు. అయోధ్య రామాలయం విరాళాల చోరీ 100 కోట్ల రూపాయలతో సంబంధం ఉన్న భారీ మోసంగా పేర్కొన్న కేసీ వేణుగోపాల్ ఇది హిందూ విశ్వాసం, మతం, జీవన విధానానికి జరిగిన పెద్ద ద్రోహంగా పేర్కొన్నారు. ప్రస్తుత విచారణ కేవలం ఆధారాలను తుడిచిపెట్టడానికి, అసలైన పెద్ద తలకాయలను కాపాడడానికే ఉపయోగపడుతోందని ఆరోపించారు. Prime Minister has the moral responsibility to act upon this. Because he became the Prime Minister, one of the reasons is the Ram Temple issue. Now, biggest step happened, you are keeping mum. You are keeping silent. This is clearly exposing the double standard of BJP. They are not believing in God. They are using the God for the sake of political advantage.